ఆస్పిరెంట్స్ వెల్కమ్ బ్యాక్. సో గేట్ 2025 ఈ ఇయర్లో ఆల్రెడీ ట్రిపుల్ ఈ కానీ మెకానికల్ ఇంజనీరింగ్, సిఎస్సి ఇంకా చాలా బ్రాంచెస్, ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళందరికీ ఎగ్జామ్స్ అయిపోయాయి కదా. సో ఎవరైతే ఇంకా ఎగ్జామ్ రాయాల్సిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఒకసారి ఈ ఇయర్ ప్యాటర్న్ ఏదైతే అయిందో ఆ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. బికాస్ లాస్ట్ ఇయర్ ఏం జరిగిందంటే సిఎస్సి పేపర్ ఇంకా ట్రిపుల్ ఈ పేపర్లో ఏవైతే ఆప్టిట్యూడ్ క్వశ్చన్స్ కొన్ని ఇచ్చారో సిమిలర్ మోడల్స్ మళ్ళీ ఈసీ పేపర్లో ఇచ్చారు. సేమ్ అలానే మోడల్స్ రిపీట్ అవుతూ ఉన్నాయి. సో ఈ ఇయర్ ఇప్పుడు కూడా ఐ కలెక్టెడ్ ఫ్యూ ఆఫ్ ద క్వశ్చన్స్. అవి కూడా మెమరీ బేస్డ్ అనమాట. అంటే ఎగ్జామ్ రాసిన క్యాండిడేట్స్ తనకి ఎంత గుర్తుంటే అంత చెప్పిన క్వశ్చన్స్ ఐ గ్యాదర్డ్ ఫ్రమ్ డిఫరెంట్ రీసోర్సెస్. సో అవి ఐ హ్యావ్ మేడ్ దిస్ వీడియో అండ్ ఈ వీడియోలో మనం అవన్నీ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఈ ఇయర్ ఇంకా గేట్ రాయాల్సిన వాళ్ళు ఖచ్చితంగా ఈ మోడల్స్ ప్రాక్టీస్ చేయండి. బికాస్ అట్లీస్ట్ వన్ మోడల్ మీకు మళ్ళీ రిపీట్ అవ్వచ్చు. ఓకేనా, ఫైన్, లెట్స్ గో ఇన్ టు ద క్వశ్చన్స్. అండ్ బిఫోర్ దట్ లెట్ మీ టెల్ యూ, ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్లో అయిన aptitude questions we have made and I'll put the link in the description box. Check it out so that మీకు ప్రాక్టీస్ అయ్యేలాగా. ఫైన్, లెట్స్ గో ఇన్ టు ద క్వశ్చన్స్. సో ఇది ఫస్ట్ క్వశ్చన్ అనమాట. చూడండి, ఎప్పుడైనా సరే మనకి బేసిస్ ఇచ్చారు, ఈ క్వశ్చన్ ఉందా, బేసిస్ ఇచ్చారు, అవి మనం ఒక వాల్యూ వచ్చేలా చూసుకుందాం సో దట్ మనకి ఈజీగా క్యాన్సిల్ అవుట్ అయ్యేలా. ఓకేనా, 27ని 3 పవర్ మల్టిపుల్ ఆఫ్ 3 అలా రాయడానికి పాసిబిలిటీ ఉంది. ఓకేనా, సో 27 అంటే ఏంటి, 3 క్యూబ్, అది మనకు తెలుసు. సో అలానే రాద్దాం, 3 పవర్ 81 బై 3 క్యూబ్ హోల్ పవర్ 4. మనకు ఒక ఫార్ములా తెలుసు, ఏంటది, ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ అంటే ఏ పవర్ ఎం ఇంటూ ఎన్. ఇది మనకు తెలుసు కదా. ఇంకా ఏం తెలుసు, ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు డివిజన్లో ఉంది కాబట్టి ఎం మైనస్ ఎన్ అవుతుంది. ఓకే, సేమ్ వే ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం ఇంటూ ఎన్. ఓకే, ఇవి కొన్ని ఫార్ములాస్ అనమాట. ఇవి ఇలానే ఎందుకు చేయాలి కదా, ఈ ఫార్ములాస్ ఇవి ఉన్నాయి, అది మనకు తెలుసు. కానీ ఫార్ములాస్ ఇలానే ఎందుకు ఉన్నాయి, ఇవే ఎందుకు చేయాలి, డివిజన్ ఉంటే అసలు మైనస్ ఎందుకు చేయాలి, మీకు డౌట్ రావచ్చు కదా. ఒకసారి ఒక చిన్నగా చెప్తాను మీకు రీక్యాప్ సో దట్ ఎగ్జామ్లో గుర్తుండేలాగా. ఇది మీరు ఎలా రాసుకుంటారంటే 2 పవర్ 3 బై 2 పవర్ 4 బై 2 స్క్వేర్ అనుకున్నారు అనుకో. ఓకే, అంటే దీని అర్థం ఏంటి, 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 బై 2 ఇంటూ 2, అంతేనా. ఇప్పుడు ఈ 2 గెట్స్ క్యాన్సిల్డ్, ఇంకా ఎన్ని మిగిలే, 1 2 వాల్యూసే మిగిలే కదా. దీన్ని ఎలా రాస్తారు, 2 స్క్వేర్ కదా. సో 4 మైనస్ 2 ఎంత, 2. సో 2 పవర్ 2, ఏదైనా ఒకటే వచ్చింది. అంటే పైన ఎన్నైతే వాల్యూస్ ఉన్నాయో కింద ఏవైతే వాల్యూస్ ఉన్నాయో అవన్నీ క్యాన్సిల్ అవుట్ అయిపోగా ఇంకా ఎన్ని వాల్యూస్ మిగులుతాయి, ఎన్నైతే ఇందులో లేవు. అర్థమవుతుందా, లైక్ కింద ఎన్నైతే వాల్యూస్ ఉన్నాయో కిందవన్నీ కట్ అయిపోయి పైన కిందనున్న వాటికంటే ఎంత ఎక్కువ ఉన్నాయో అవి మాత్రమే కదా రిమైనింగ్ మిగులుతున్నాయి. సో ఎంత ఎక్కువ ఉన్నాయని మనం ఎలా చెప్తాం, ఆఫ్కోర్స్ సబ్ట్రాక్ట్ చేసి చెప్తాం. ఓకే, సో ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చేద్దాం. 2 పవర్ 5 బై 2 పవర్ 3 అనుకుందాం. ఓకే, సో 2 పవర్ 5 అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 5 టైమ్స్ బై 2 ఇంటూ 2 ఇంటూ 2 3 టైమ్స్. 3 గెట్స్ క్యాన్సిల్, 2 టైమ్స్ మిగిలింది. సో 5 మైనస్ 3 2, సరిపోయిందా. సేమ్ అంతే మల్టిప్లికేషన్లో కూడా, అందుకనే ఈ ఫార్ములాస్ వచ్చాయి. ఓకే, సమ్టైమ్స్ ఫార్ములాస్ వచ్చినవే కాకుండా ఫార్ములాస్ ఎలా వచ్చాయో కూడా తెలుసుకోవడం ఇంపార్టెంట్. బికాస్ ప్రతిసారి ఎగ్జామ్లో మనకు గుర్తుండవు కదా. అండ్ ఇక్కడ రాసినంత ఈజీగా ఇవి మనం రాయలేం కదా 3 పవర్ 81 అన్ని టైమ్స్. ఓకే, ఫైన్. సో ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ అంటే 2 క్యూబ్ ఇంటూ 2 స్క్వేర్ ఉందనుకో. ఓకే, దాన్ని ఎలా రాస్తాం, 2 క్యూబ్ అంటే ఏంటి, 2 ఇంటూ 2 ఇంటూ 2. ఓకే, ఇంటూ 2 స్క్వేర్ అంటే ఏంటి, 2 ఇంటూ 2. ఓకే, ఇప్పుడు ఎన్ని అయ్యాయి, 1 2 3 4 5. సో ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎం, ఏ పవర్ ఎన్ ప్లస్ ఎన్ అవుతుంది. ఓకే, ఎందుకంటే 2 పవర్ అంటేనే ఇన్ టర్మ్స్ ఆఫ్ మల్టిప్లికేషన్ కదా. సేమ్ ఇది కూడా పవర్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ మల్టిప్లికేషన్ మళ్ళీ మల్టిప్లికేషన్ ఏంటంటే అవన్నీ ఒక కంటిన్యూస్ చైన్లో ఫామ్ అవుద్ది. సో అవన్నీ యాడ్ అయిపోయి అందుకే 2 పవర్ 1 2 3 4 5 2 పవర్ 5 విచ్ ఇస్ 3 + 2. సరిపోయిందా, ఇలానే మనం సాల్వ్ చేస్తాం అనమాట. ఓకే, సో ఈ క్వశ్చన్కి వచ్చేద్దాం. సో 3 పవర్ 3 హోల్ పవర్ 4 అంటే 4 3s are 12. సో 3 పవర్ 81 బై 3 పవర్ 12 ఇక్కడ వరకు వచ్చింది. మనం మాట్లాడుకున్నాం ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్ అంటే ఏంటి, ఏ పవర్ ఎం మైనస్ ఎన్. సో 81 మైనస్ 12 చేయండి. సో 3 పవర్ 11 మైనస్ 2 అంటే 9, 7 మైనస్ 1 అంటే 6. సో 3 పవర్ 69 ఉంది, హోల్ పవర్ 1 బై 3. ఓకే, సో హోల్ పవర్ 1 బై 3 అంటే క్యూబ్ రూట్ కదా. సో నేను ఆల్రెడీ చెప్పాను ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ అంటే ఏంటి, ఏ పవర్ ఎం ఇంటూ ఎన్ కదా. సో మల్టిప్లై చేయండి,
3 power 69 into 1/3. 3 1s are 3 2s are 6, 3 3s are 9. So 3 power 23. So 3 power 23 will be the answer. Clear? Let's go to the next one. And మీకు ఎక్కడైనా డౌట్ ఉంది, మీకు ఎక్కడైనా అర్థం కాలేదంటే ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు ఆస్క్ us in the comment section. I'll be definitely helping you with that. Okay? Fine. సో ఇది ఇంగ్లీష్ నుండి గుడ్, ఈవిల్, జెన్యూన్ ఏంటి? సో మనకి గుడ్, ఈవిల్ ఆ రెండింటికి మీనింగ్ ఆల్రెడీ తెలుసు. గుడ్ అంటే మంచి, ఈవిల్ అంటే చెడ్డ. సో ఆపోజిట్స్ అన్నట్టు మనకు అర్థమైంది. జెన్యూన్కి ఆపోజిట్ కావాలి, గ్రేట్ అయితే కాదు. సో బోత్ అయ్యే ఛాన్స్ కూడా లేదు, ఆ రెండు ఎలిమినేట్ చేసేయచ్చు. మీకు ఈ కౌంటర్ ఫీట్ ఏదైతే వాల్యూ ఉందో అది మీకు ఆన్సర్ తెలిస్తే ఈదర్ దిస్ పెడతారు, లేదంటే ఏదో ఒకటి. మీరు తెలిస్తే దిస్ ఆర్ నన్ను ఏదో ఒకటి పెడతారు, తెలియకపోతే ఏముంది రెండిట్లో ఏదో ఒకటి పెట్టేస్తారు ర్యాండమ్గా. అట్లీస్ట్ 50% ఛాన్స్ ఉంది కదా రైట్ అవ్వడానికి. ఓకే, సో అలా ఆప్షన్ ఎలిమినేట్ చేయొచ్చు. సో కౌంటర్ ఫీట్ అంటే ఏంటంటే రిఫర్స్ టు సంథింగ్ దట్ ఈస్ ఫేక్ ఆర్ ఫార్జ్డ్ ఆర్ ఇమిటేటెడ్ ఆఫెన్ విత్ ద ఇంటెంట్ టు డీఫ్రాడ్. అంటే ఏదైనా ఫ్రాడ్ చేయడానికి ట్రై చేసిన, ఏదైనా ఫేక్ చేయడానికి, ఏదైనా ఒకరిని చూసి ఒకరు ఇమిటేట్ చేయడానికి ట్రై చేసేది అదంతా అనమాట. సో విచ్ ఈస్ నాట్ జెన్యూన్, విచ్ ఈస్ ఫేక్ కైండ్ ఆఫ్ థింగ్. సో ఖచ్చితంగా కౌంటర్ ఫీట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, సో నేను ఆల్రెడీ మీకు చెప్పాను ఏంటంటే సిలాజిజమ్స్ వాటి మీదే ఎక్కువ, సిలాజిజమ్స్ కాదు, సినానిమ్స్, యాంటోనిమ్స్ అలాంటి వాటి మీద మనకి ఎక్కువగా వర్బల్లో మార్క్స్ పోయే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే వర్బల్లో మీనింగ్స్ గుర్తుపెట్టుకోవాలి. మీనింగ్స్ మనం ఎంతగానో గుర్తుపెట్టుకుంటాం, ఆపోజిట్స్ ఎంతగానో గుర్తుపెట్టుకుంటాం. మనం ఎన్ని నేర్చుకున్నా ఎగ్జామ్లో ఏదో కొత్త వర్డ్ ఇస్తారు. సో అందుకని సార్ నుంచి మీరు ఎక్కడ ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేసినా సరే మీకు కావాల్సిన క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసినా రిమైనింగ్ వాటి మీనింగ్ కూడా తెలుసుకోండి. ఓకే, దట్ ఈస్ వన్ ఆఫ్ ద సజెషన్ దట్ ఐ వాంటెడ్ టు గివ్ యూ. ఎవరికైతే సినానిమ్స్ అండ్ యాంటోనిమ్స్తో ప్రాబ్లం ఉందో ఏంటంటే మీకు ఇచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ మీకు వచ్చిన రిమైనింగ్ మీనింగ్ తెలుసుకోండి. అది కూడా ఎలా తెలుసుకుంటారు? గూగుల్ చేసి కాదు. ఎందుకంటే గూగుల్ చేస్తే మీరు ఏ క్వశ్చన్ అయితే, ఏ వర్డ్ అయితే అడిగారో దానికి మీనింగ్ వస్తుంది. అది మీకు గుర్తుండొచ్చు, గుర్తుండకపోవచ్చు. ఒక డిక్షనరీ మెయింటైన్ చేయండి, ఒక పాకెట్ డిక్షనరీ మెయింటైన్ చేయండి. ఆ పాకెట్ డిక్షనరీ మీకు ఎప్పుడైనా ఏదైనా వర్డ్ కనిపించిందంటే ఫస్ట్ వెతకండి. వెతకడం వల్ల ఏంటంటే మీరు ఏ వర్డ్ వెతకడానికి ట్రై చేసినా చుట్టుపక్కల ఉన్న వర్డ్స్ అన్నీ చూస్తారు. సో మీరు ఆ వర్డ్కి ఫెమిలియర్ అవుతారు. ఓకే, సో ఫస్ట్ పెద్ద పెద్ద వర్డ్స్ని చూడగానే భయపడడం మానేస్తాం మనం ఫస్ట్. ఓకేనా, సో అప్పుడు వర్డ్స్ మీకు అలవాటు అవుతాయి. ఓకే, సర్లే ఇంతకన్నా బోల్డ్ వర్డ్స్ చూసాం, ఇందులో ఏముందులే అనిపిస్తుంది ఎగ్జామ్లో మీరు చూడగానే. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే సమ్టైమ్స్ మీరు ఎక్కడో ఎగ్జామ్లో ఏదో ఒక వర్డ్ చూసి ఉంటారు, లేదంటే ఏదో మూవీలోనే ఏదో ఒక వర్డ్ వినే ఉంటారు, దాని మీనింగ్ తెలీదు, మీరు లైట్ తీసుకుని ఉంటారు. అదే వర్డ్ ఇప్పుడు మీకు ఆ డిక్షనరీలో కనపడగానే మీరు మీనింగ్ చూస్తారు కదా. సో అక్కడ మీకు ఒక వర్డ్ తెలుస్తుంది కదా. మీరు అదే మూవీలో చూసుంటే మీకు ఆ వర్డ్ ఇంకా గుర్తుండిపోద్ది. ఓకే, సో అందుకని డిక్షనరీలోనే వెతకడానికి ట్రై చేయండి. అండ్ కంటిన్యూస్లీ ఒక సిమిలర్ వర్డ్స్ మీరు అలా మళ్ళీ మళ్ళీ చూస్తున్నారంటే మీకు గుర్తుండిపోద్ది కూడా. అలా చేస్తూ చేస్తూ మీకు చాలానే వర్డ్స్ మెమరైజ్ అయిపోతాయి. ఇంకా మెమరైజ్ అవ్వడం వల్ల మీకు అసలు తెలియలేని వర్డ్స్ ఎగ్జామ్లో ఇచ్చినా సరే అట్లీస్ట్ వర్డ్స్ని స్ప్లిట్ చేసి ఓన్గా మీనింగ్ తెలుసుకోవడానికి మీరు అట్లీస్ట్ ట్రై చేయగలుగుతారు, అటెంప్ట్ చేయగలుగుతారు మీకు తెలియకపోయినా. ఓకే, సో అదే ఒక చిన్న సజెషన్ దట్ ఐ వాంటెడ్ టు గివ్ ఫ్రమ్ మై సైడ్. ఫైన్, లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. ఇది అనలైజ్ ద ఫాలోయింగ్ ఫిగర్ అండ్ ఇఫ్ ద కర్వ్ ఇస్ గివెన్ యాజ్ x + py + q = 0 దెన్ ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ p and q. సో మనకి ఇలాగ ఒక ఫిగర్ ఇచ్చారు, ఒక లైన్ కట్ అవుతుంది, వేర్ కటింగ్ ఎట్ -2 ఎట్ x యాక్సిస్ అండ్ 4 ఎట్ y యాక్సిస్. సో దీన్ని యూజ్ చేసి ఇది స్లోప్ ఇచ్చారు, మనకి p and q వాల్యూస్ కనుక్కోమన్నారు. సో స్లోప్ మనకు ఆల్రెడీ తెలుసు కదా, దట్ y - y1 by y2 minus y1 is equal to x minus x1 by x2 minus x1. ఓకే, సో ఇక్కడ y1 y2 ఏమవుతాయి, x1 x2 ఏమవుతాయి మన ఇష్టం. ఇక్కడ ఈ 2 ఉన్నాయి కదా, ఈ 2 పాయింట్స్ అక్కడ మన ఇష్టం అనమాట. మనకి ఏం కావాలంటే అది మనం y1 y2 తీసుకోవచ్చు. నేను ఇలా తీసుకుంటున్నా. సో x1 y1 ఏంటి -2, 0, x2 y2 ఏంటి 0, 4 ఇలా నేను తీసుకుంటున్నా. ఈ రెండు మన ఇష్టం, ఎలా అయినా తీసుకోవచ్చు. ఓకే, సో y1 ఎంత 0 by y2 అంటే ఏంటి 4 minus 0 y1 ఈజ్ ఈక్వల్ టు x minus x1 అంటే x మైనస్ ఆఫ్ -2 అంటే ఏంటి +2 కదా. సో x + 2 by x2 minus x1 అంటే 0 మైనస్ ఆఫ్ -2 అంటే +2. సరిపోయిందా? సో y by 4 ఈజ్ ఈక్వల్ టు x + 2 by 2. 2 1s are 2 2s are.
సో y ఈజ్ ఈక్వల్ టు 2x ప్లస్ 4 ఇక్కడ వరకు మనకు వచ్చేసింది. కానీ ఇక్కడ నుంచి మనం ఎలా సాల్వ్ చేస్తాం? ఐ ఆల్రెడీ టోల్డ్ ఇన్ ప్రీవియస్ వీడియోస్ దట్ ఎప్పుడైనా మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఉంటాయో అన్ని నెంబర్ ఆఫ్ ఈక్వేషన్స్ ఖచ్చితంగా ఉండాలి. లేదంటే మీరు ఆ క్వశ్చన్ మీరు సాల్వ్ చేయలేరు. ఓకే, సో మీకు ఎన్ని నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నారో అన్ని ఈక్వేషన్స్ లేవంటే మీరు సాల్వ్ చేయలేరు జనరలీ. కానీ మనకి ఇక్కడ స్లోప్ ఈక్వేషన్ వాళ్ళు ఇచ్చారు. సో ఈ వేలో మనం ఈ ఆన్సర్ తెచ్చుకోవడానికి ట్రై చేస్తే పిఎన్క్యూ ఆన్సర్స్ మనకు వచ్చేస్తాయి. ఓకే ఫైన్. సో వాళ్ళు ఏమన్నారు, ఎక్స్ ప్లస్ పీవై ప్లస్ క్యూ అలా రావాలి కదా. సో ఎక్స్ ఉంది, క్యూ అంటే కాన్స్టెంట్ ఉంది, వై రిలేటెడ్ది లేదు. సో వై అటువైపు తీసుకొద్దాం. 2x మైనస్ వై ప్లస్ 4 ఈక్వల్ టు 0 ఇలా ఈక్వేషన్ ఫామ్ అయింది. కానీ ఎక్స్ సింగిల్గా ఉంది, దానికి ముందు కోఎఫిషియంట్ ఏం లేదు కాబట్టి మనకి అది అన్నెసెసరీ కూడా. బికాస్ కోఎఫిషియంట్ ఉంటే ఇక్కడ ఏదో కోఎఫిషియంట్ ఉంటుంది, కానీ ఇక్కడ కోఎఫిషియంట్ ఏం లేదు, 1 దీని కోఎఫిషియంట్. కానీ ఇక్కడ మనకు కోఎఫిషియంట్ ఏమొచ్చింది, 2 వచ్చింది. ఓకే, సో 1 రావాలంటే ఏం చేయాలి, డివైడెడ్ బై 2 చేయాలి మొత్తం. ఓకే, సో డివైడెడ్ బై 2 చేద్దాం, బై 2 అవుద్ది. సో 2 గెట్స్ క్యాన్సిల్, ఎక్స్ మైనస్ వై బై 2 ప్లస్ 2 4/2 2 అయింది ఈక్వల్ టు 0 బై ఎనీథింగ్ ఇస్ 0. సో 0 అయిపోయింది. ఓకే, సో ఇక్కడ ఎక్స్ సరిపోయింది. వైకి కోఎఫిషియంట్ ఏంటి పి, ఇక్కడ వైకి కోఎఫిషియంట్ ఏంటి 1/2 అంటే 0.5. ఓకే, మైనస్ ఉంది కాబట్టి మైనస్ 0.5. క్యూ అంటే ఏంటి ఇక్కడ 2, సో మైనస్ 0.5 and 2, సో మైనస్ 0.5 and 2 విల్ బి ది ఆన్సర్. ఓకే, లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. యా, శృతి డాష్ గో టు ఆఫీస్ ఎస్టర్డే బికాస్ షీ డాష్ వెల్. ఇప్పుడు మనకి శృతి ఆఫీస్కి వెళ్ళలేదు ఎందుకంటే ఒంట్లో బాగాలేదు, లేదంటే శృతి ఆఫీస్కి వెళ్ళింది ఎందుకంటే ఒంట్లో బాగుంది. ఓకే, అలా అయినా అవుతుంది. అంతేకాని శృతి ఆఫీస్కి వెళ్ళింది ఎందుకంటే ఒంట్లో బాగాలేదు అలా మనం చెప్పలేం కదా. ఒంట్లో బాగోలేదు కాబట్టి ఆఫీస్కి వెళ్ళిందని మనం చెప్పలేం. లేదంటే శృతి ఆఫీస్కి వెళ్ళలేదు ఎందుకంటే తనకు ఒంట్లో బాగుంది, ఒంట్లో బాగుంటే ఆఫీస్కి వెళ్ళలేదు అలా ఇట్ డజంట్ మేక్ సెన్స్, నో, ఎస్పెషలీ ఫర్ దిస్ స్టేట్మెంట్. సో ఈదర్ కుడ్ వాజ్ ఆర్ కుడెంట్ వాజంట్, ఈ రెండు అవుతుంది, ఈ రెండు అయితే అవ్వదు. ఓకే, సో ఈ రెండు చూద్దాం. శృతి ఆఫీస్కి వెళ్ళగలిగింది ఎందుకంటే తనకు ఒంట్లో బాగుంది, దానికంటే శృతి కుడెంట్ గో టు ది ఆఫీస్ ఎస్టర్డే బికాస్ షీ వాజంట్ వెల్, దానికి ఒంట్లో బాగాలేదు కాబట్టి ఆఫీస్కి వెళ్ళలేకపోయింది. దట్ సౌండ్స్ అ బిట్ మోర్ కన్విన్సింగ్, రైట్? సో దట్ విల్ బి ది ఆన్సర్. ఓకే, సో ఇది పెద్ద కష్టంగా ఏం లేదు. ఈ పర్టికులర్ ఇయర్కి అయిన ట్రిపుల్ పేపర్ కొంచెం ఈజీగానే ఉంది. సో ఒకసారి చూసుకోండి రిమైనింగ్ బ్రాంచెస్ కూడా, లైక్ ఇంకా ఎగ్జామ్ ఎవరికి ఉందో యాప్టిట్యూడ్ ఈజీగానే వచ్చే ఛాన్స్ ఉంది. సో దాన్ని బట్టి మీరు ఒకసారి ప్లాన్ చేసుకోండి, ఓకేనా? బికాజ్ మరీ ఈజీగా ఉందంటే మనకి పర్సంటైల్ కూడా ఎక్కువ రావాల్సి వస్తుంది, బికాస్ కట్ ఆఫ్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దాన్ని బట్టి మీరు కోర్ కూడా ఒకసారి ప్లాన్ చేసుకోండి అకార్డింగ్లీ. ఓకే ఫైన్. సో ఇది సెట్స్ రిలేటెడ్ అనమాట, మనం మ్యాచ్ చేయాలి. ఓకే, దిస్ ఈస్ ద లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ టుడేస్ వీడియో. యాక్చువల్లీ 10 క్వశ్చన్స్ ఉంటాయి, బట్ నాకు ఓన్లీ 5 క్వశ్చన్స్ మాత్రమే దొరికాయి. సో అవే డిస్కస్ చేసుకుంటున్నాం. యా, సో జిరాఫ్, జీబ్రా, యానిమల్. సో దీని ప్రకారం మనం చూస్తే యానిమల్ అనేది ఒక కింగ్డమ్ ఇన్ విచ్ జిరాఫ్ ఇస్ అన్ యానిమల్ అండ్ జీబ్రా ఇస్ అన్ యానిమల్. ఆ రెండింటికి కామన్ అంటూ ఏమీ లేదు కదా. యానిమల్స్ అనేది ఒక హోల్ ప్యాకేజ్, అందులో జీబ్రా ఒకటి, జిరాఫ్ ఒకటి. ఓకే, సో ఇలా సమ్ హోల్ ప్యాకేజ్ లోపల 2 డిఫరెంట్ ఐటమ్స్. సో ఏమవుతుంది, ఈ ఆప్షన్ అవుతుంది. సి, ప్రొడ్యూసర్, యాక్టర్, డైరెక్టర్ ముగ్గురు వేరే వేరే. అదే సినిమా ఉండుంటే సినిమాలో వీళ్ళందరూ ఒక్కొక్క రోల్ అని మనం చెప్పగలిగే వాళ్ళం. ప్రొడ్యూసర్ది ఒక వర్క్ ఉంటుంది, డైరెక్టర్ది ఒక వర్క్ ఉంటుంది, యాక్టర్ది ఒక వర్క్ ఉంటుంది. 3 డిఫరెంట్ ఫీల్డ్స్ కదా. సో 3 డిఫరెంట్ విత్ సమ్ కామనాలిటీస్. సో ఇలా మనం రాస్తాం. సో బి విల్ బి దిస్ వన్. సి, నావెల్, వర్డ్, సెంటెన్స్. ఒక సెంటెన్స్ ఉంది, సారీ ఒక వర్డ్ ఉంది, అలా కొన్ని వర్డ్స్ కలిపితే ఒక సెంటెన్స్ ఫామ్ అవుద్ది. అలాంటి కొన్ని సెంటెన్సెస్ కలిపి ఒక నోవెల్ రాసాం. ఓకే, సో ఒక నోవెల్లో సెంటెన్సెస్ ఉంటాయి, ఈచ్ సెంటెన్స్లో మళ్ళీ ఈచ్ వర్డ్స్ ఉంటాయి. ఓకే, సో ఆల్ ద వర్డ్స్ ఫార్మ్ సెంటెన్సెస్ అండ్ ఆల్ ద సెంటెన్సెస్ ఫార్మ్ ద నోవెల్స్. మనం ఇంకా పర్టికులర్గా మాట్లాడుకోవాలంటే సో ఇది ఈ సెట్ అవుతుంది. ఓకే, అండ్ ఈ మాటకు వస్తే ఇన్స్ట్రుమెంటిస్ట్ ఇస్ ద వన్ హూ ప్లేస్ ఆల్ ది ఇన్స్ట్రుమెంట్స్ అండ్ వీ హ్యావ్ గిటారిస్ట్ అండ్ పియానిస్ట్. దే బోత్ కెన్ ఇంటర్సెక్ట్ విత్ ఈచ్ అదర్. ఓకే, సో ఇది అయ్యే ఛాన్స్ ఉంది. సో దిస్ విల్ బి ది ఆన్సర్.
ఓకే యా సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఐ హోప్ యూ లైక్ ద కాంటెంట్. సో మీకు ఇంకా డిఫరెంట్ యాప్టిట్యూడ్ టాపిక్స్ మీద కానీ రీజనింగ్ టాపిక్స్ మీద కావాలంటే ఐవ్ ఆల్రెడీ మేడ్ డెడికేటెడ్ వీడియోస్. ప్లీజ్ చెక్అవుట్ అవర్ ఛానల్. మీకు అందులో దొరికితే ఆల్స్ ఐల్ పుట్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. చెక్ ఇట్ అవుట్. అండ్ ఇన్ఫోసిస్ ప్లేలిస్ట్, టీసీఎస్ ప్లేలిస్ట్, కాగ్నిజెంట్ ప్లేలిస్ట్ అవన్నీ ఐవ్ ఆల్రెడీ మేడ్ డెడికేటెడ్ వీడియోస్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఈచ్ సెగ్మెంట్లో. సో మీరు ఎవరైనా వాటికి ప్రిపేర్ అవుతున్నారంటే వాటి లింక్స్ కూడా ఐల్ పుట్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. చెక్ ఇట్ అవుట్. ఓకే. So if you really like the content, please do give us a like which support us, and please do consider subscribing for regular updates. So see you tomorrow. Bye.